మరీ ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, నేను పౌలు గారి రెండో ప్రయాణం ఎన్నోసార్లు చదివాను, కానీ ఒక పట్టణం ఒక సంఘం గుర్తు చేసుకోలేకపోయాను. సుమారుగా 13 సిటీల గురించి 13 సంఘాల గురించి ఈ గ్రంథాలు వివరించడం జరిగింది. అయితే మామూలుగా చదువుకుంటూ వెళ్తే ఏ విధంగానూ గుర్తుండదో, అదే మ్యాప్ పాయింట్లో చూస్తే చాలా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి పట్టణంలో ప్రతి సంఘంలో జరిగిన అంశాలను చూస్తూ ఉంటే అపోస్తల కార్యాల గ్రంథము బాగా అర్థమవుతుంది. నేను చేసిన ప్రయత్నం అదే. మరోసారి ఆధ్యాత్మికంగా బలపడడానికి చాలా బాగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. పౌలు గారు రెండవ మిషనరీ జర్నీలో ఆసియా ఖండం మరియు యూరప్ ఖండాన్ని విజిట్ చేశారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో 15వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు రెండవ ప్రయాణం వివరాలు ఉన్నాయి. మనకు తెలిసినంత మట్టుకు ఇప్పుడు మొదటిసారిగా క్రీస్తు రాయబారులలో ఒకరైన పౌలు యూరపు ఖండంలోనికి శుభవార్తను తీసుకువెళ్ళాడు. క్రైస్తవ్యం ఆసియా ఖండంలో ఇజ్రాయెల్ నుండి ఆరంభమైంది. మొదటి సంఘాలన్నీ పశ్చిమ ఆసియాలో ఉన్నాయి. ఇది 3 ఖండాలు కలిగిన ప్రపంచ పటంలో ఒక భాగం. ఒక ఖండం నుండి మరో ఖండానికి సువార్త పరిచర్య వెదజల్లబడింది. ఆసియా నుండి ఐరోపాకి, ఆ తర్వాత ఆఫ్రికాకి సువార్త వెదజల్లబడింది. పౌలు గారు తూర్పు ఆసియాలో మరియు పశ్చిమ ఆసియాలో కొన్ని ప్రొవిన్స్లలో ఉన్న ప్రదేశాలు, ఆసియాలోని సిరియా, పశ్చిమ ఆసియాలో కప్పదోకియా, కిలికియా, పంపులియా, పృగియా, ఆసియా మైనర్, బితునియా, ముసియా, గలతీయ మొదలగు ప్రదేశాలు తిరిగి త్రోయ గుండా యూరప్ ప్రయాణమయ్యారు. యూరప్లో మాసిదోనియా, అకయ ప్రొవిన్సులలో ఉన్న ప్రదేశాలు తన రెండవ ప్రయాణంలో విజిట్ చేశారు. యెరూషలేములో క్రైస్తవులపై హింసలు ప్రబలినందున యెరూషలేము నుంచి సిరియాలోని అంతియోకియాకి క్రైస్తవత్వం వ్యాపించింది. ఇక్కడే పౌలు గారు బర్నబా తోటి మొదటి సువార్త యాత్ర చేశారు. ఇది సిరియాలోని అంతియోకియా. ఆనాటి దృశ్యాలు ఒకసారి గమనించండి. అంతేకాకుండా జాన్ మార్క్ విషయంలో భేదాభిప్రాయంతో పౌలు మరియు బర్నబాలు విడిపోయారు. అయితే పౌలు గారు శీలను ఏర్పాటు చేసుకొని రెండవ ప్రయాణం ప్రారంభించి కిలికియాకు వెళ్ళాడు. ఈ కిలికియా ప్రొవిన్స్లోనే పౌలు గారు పుట్టిన ఊరైన తార్సు పట్టణం ఉన్నది. పౌలు గారు ఇక్కడే చదువుకున్నారు. పౌలు గారు నివాసం ఉన్న బర్త్ ప్లేస్ని ఒకసారి చూడండి. అలాగే తార్సు గేట్ను ఒకసారి గమనించండి. ఇదే తార్సు పట్టణంలో పౌలు గారి పేరున ఒక మ్యూజియం స్థాపించబడింది. పౌలు గారు తార్సులో సువార్త పరిచయం పూర్తి చేసి అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దెర్బే పట్టణానికి చేరుకున్నారు. ఇది దెర్బే పట్టణం ప్రపంచ పటంలో. దెర్బే పట్టణంకి వెళ్ళడానికి మార్గం. ఇప్పుడు దెర్బే పట్టణం శిథిలావస్థలో ఉంది. ఆ శిథిలాలు ఒక్కసారి గమనించండి. దెర్బేలో సువార్త పరిచర్య పూర్తి చేసుకొని అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇకోనియాలో ఉన్న లుస్త్రా పట్టణానికి పౌలు గారు చేరుకున్నారు. ప్రపంచ పట్టణంలో లుస్త్రా ఉన్న ప్రాంతం. అయితే లుస్త్రా శిథిలాలు ఒకసారి గమనించండి. ఇది లుస్త్రా శిథిలాలు. ఆ పట్టణం లేదు. ఇక్కడే పౌలు గారు తిమోతిని తన శిష్యుడిగా ఎన్నుకొని తన పరిచర్యలో వాడుకున్నాడు. లుస్త్రా నుండి బయలుదేరి ఇకోనియా 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఊరు వెళ్ళి అక్కడి నుంచి పృగియా, గలతీయ మీదుగా ఆసియా మైనర్లో ప్రవేశించాడు. అయితే సువార్త పరిచర్య చేయడానికి యేసుక్రీస్తు ఆత్మ వారిని వదిలేదు. అక్కడి నుంచి ముసియా దగ్గర బితూనియాకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. మరియు యేసుక్రీస్తు ఆత్మ మరొకసారి వాటి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన దేవుని ఆజ్ఞకు లోబడి పౌలు గారు ముసియా నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రోయకు ప్రవేశించారు. ఈ త్రోయ పట్టణాన్ని ప్రపంచంలో ఒకసారి దగ్గరగా గమనించండి. శిథిలాలు ప్రపంచ పటంలో, త్రోయ శిథిలాలు మరొకసారి మనం గమనిస్తున్నాం. మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయండి అని
త్రోయలో పౌలుకు స్వప్నంలో దర్శనం కలిగింది. ఇక్కడి నుంచి పౌలు గారు టీంతో బయలుదేరి త్రోయా హార్బర్ నుంచి సముద్రేకి అంటే 70 కిలోమీటర్ల దూరంలో సముద్రేకి ప్రయాణం చేశారు. ఇది సముద్రేకే ద్వీపం. సముద్రేకే నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నయోపోలికి పౌలు గారు టీముతో ప్రయాణం చేశారు. ఇది నయోపోలి హార్బర్. ఇది హార్బర్లో దూరం నుంచి దృశ్యాలు. నయోపోలి నుంచి ఫిలిప్పికి మళ్ళీ టీంతో పౌలు గారు బయలుదేరారు. నయోపోలి నుంచి ఫిలిప్పికి మధ్య దూరం 10 కిలోమీటర్లు. ఈ టీం అందరితో అక్కడికి వెళ్ళి అక్కడ సువార్త పరిచర్య ప్రారంభించారు. ఇది ఫిలిప్పి పట్టణం శిథిలాలు. అక్కడ స్టేడియం. ఫిలిప్పులో పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్యను ఘనంగా నిర్వహించుకున్నాడు. పౌలును విశ్వసించిన వారిలో లూదియానా ఒకరు. ఆమె నది ఒడ్డున ప్రార్థనా స్థలం దగ్గర యేసుక్రీస్తుని అంగీకరించింది. పుతోను అనే దెయ్యాన్ని విడిపించినందుకు పౌలు గారిని అరెస్ట్ చేసిన జైలు ఇదే. తర్వాత జైలు మార్పు నొందాడు. ఆయన కుటుంబం అంతా బాప్తిసం పొందింది. ఫిలిప్పిలో అల్లరి చెలరేగిన తర్వాత 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంపిపోలికి, అక్కడి నుండి అపోలియాకు 35 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ పట్టణానికి చేరుకున్నారు. అపోలియా నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెస్సలోనికకి పౌలు గారి టీం బయలుదేరింది. ఇది ఒక ముఖ్య పట్టణం. ఇది తెస్సలోనిక పట్టణం, తెస్సలోనిక హార్బర్. తెస్సలోనికలో పౌలు గారు 3 వారాలు బోధించిన తర్వాత అక్కడ అల్లరి ప్రారంభమైంది. తెస్సలోనిక నుంచి బెరియకి పౌలు గారు ప్రయాణమయ్యారు. బెరియలో దేవుని వాక్యం అందరూ విన్నారు. శ్రద్ధగా లేఖనాలు పరిశోధించేవారు. బెరియలో కూడా గొడవలు ప్రారంభమైన తర్వాత బెరియా నుంచి ఈథెన్స్కి బయలుదేరారు పౌలు గారు. బెరియా నుంచి సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి బయలుదేరి ఈథెన్స్కి వచ్చారు పౌలు గారు. ఈథెన్స్లో అరియోపగ సభలో మాట్లాడిన ఎక్కువ మందిని దేవుళ్ళలోకి మార్చలేకపోయారు పౌలు గారు. తక్కువ మంది దేవుళ్ళలో విశ్వాసం ఉంచారు. ఈథెన్స్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరింథీ సంఘానికి పౌలు గారు వచ్చారు. అక్కడ సంఘాన్ని స్థాపించారు. సుమారుగా సంవత్సరాలు అక్కడే ఉండి యేసుక్రీస్తు గురించి బోధించారు, వాదించారు. కొరింథీ నుంచి కెంక్రేయ మొక్కుబడి ఉన్న కారణంగా వచ్చి అక్కడి నుంచి ఎఫెసుకి బయలుదేరారు పౌలు గారు. కొరింథీలో అక్కుల ప్రిస్కాను కలుసుకున్నారు. వారితో కలిపి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫెసు నగరానికి వచ్చారు. రెండవ పరిచర్య ప్రారంభంలో క్రీస్తు ఆత్మ వారిని ఆసియాకి వెళ్ళనివ్వలేదు. కానీ తిరుగు ప్రయాణంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ఆత్మ వారిని ఎఫెసులో ప్రసంగించడానికి ఒప్పుకున్నారు. ఎఫెసు నుంచి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిజరియా రోమా అధికారులు నివసించే పట్టణం. సిజరియా నుంచి పౌలు గారు యెరూషలేముకి బయలుదేరారు. యెరూషలేము అక్కడికి 65 కిలోమీటర్ల దూరం. యెరూషలేము వచ్చి యెరూషలేము సంఘ పెద్దలకు సువార్త ప్రచారం గురించి తెలియజేసి యెరూషలేము నుంచి బయలుదేరి దమస్కస్ మీదుగా సిరియాలో ఉన్న అంతియోకయకు బయలుదేరి ఆ సంఘంలో జరిగిన విషయాలన్నీ చెప్తూ తన రెండవ ప్రయాణాన్ని పౌలు గారు దిగ్విజయంగా పూర్తి చేశారు.